పొలిటికల్ సర్కిల్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డిలలో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయన్న దానిపై అంచనాలు కూడా వేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ 3వ స్థానానికే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా రానున్న 5 ఏళ్ల పాటు ఏం చేస్తామనే దానిపై అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గాల వారీగా 5 ఏళ్లలో ఏం చేస్తాననే దానిపై 14 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో విద్య, వైద్యం, వ్యవసాయం నుంచి మొదలు పెడితే అన్ని అభివృద్ధి పనుల అంశాలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఇదే సెగ్మెంట్ లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవం కొండ విశ్వేశ్వరరెడ్డికి ఉండగా 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన అనుభవం రంజిత్ రెడ్డికి ఉంది. తరువాత పార్టీలు మారి ప్రస్తుతం ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే పూర్తిగా పట్టుకోల్పోయిన స్థితికి చేరుకుంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో 2 సార్లు ఆ పార్టీ గెలుపొందినప్పటికీ ఈసారి కనీసం ప్రభావం చూపే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కీలక నేతల నుంచి మొదలు పెడితే కింది స్థాయిలో ఉండే ప్రధాన లీడర్లంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జోష్లో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. దీంతో 10 ఏళ్ల తర్వాత చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై ధీమాతో ఉన్నారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కొన్ని గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఎన్నికల తర్వాత మరిన్ని గ్యారంటీలు అమలు చేస్తామని, ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాలు కాంగ్రెస్ గెలుపునకు కలిసి వస్తాయని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో మోదీ హవా నడుస్తుందని, ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి సొంత ఇమేజ్ కూడా కలిసొస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ 13 లక్షల ఓట్లు పోల్ కాగా బీజేపీకి 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. అప్పట్లో అంత బలమైన అభ్యర్థి లేకపోయినా మోదీపై నమ్మకంతో అన్ని ఓట్లు వచ్చాయని, ఇప్పుడు బలమైన అభ్యర్థి పోటీ చేస్తుండటంతో గెలుపు బీజేపీది అన్న నమ్మకంతో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ
పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 4 చోట్ల బీఆర్ఎస్ 3 చోట్ల కాంగ్రెస్ గెలిచాయి. ఓట్ల సంఖ్య చూసినా బీఆర్ఎస్ కే 1,00,000 ఓట్లు అధికంగా వచ్చాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అనుకున్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి పోటీలో నిలవడం ఆ పార్టీ క్యాడర్ మొత్తం ఖాళీ కావడంతో డీలా పడింది. బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ బీజేపీ వైపు డైవర్ట్ అయ్యే అవకాశాలున్నాయి. చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ 2 సార్లు గులాబీ జెండా ఎగురవేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల గెలిచి భారీగా ఓట్లు సాధించినా ఎన్నికల తర్వాత ఆ పార్టీ మొత్తం ఖాళీ అయింది. జిల్లాలో బలంగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి ముఖ్య లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు పలువురు నియోజకవర్గ మండల స్థాయి లీడర్లు కూడా పార్టీని వీడారు. ఇదంతా బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బే. పైగా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు పెట్టగా అవి కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడిన అభ్యర్థులతో పాటు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్ గా లేరు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్కు టికెట్ ఇచ్చామని బీసీలంతా ఏకమై ఆయనను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీ నేతలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు ఓడిపోతారని బీసీలను బలి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ బీసీ మంత్రం కూడా బెడిసి కొట్టే విధంగానే కనిపిస్తోంది. నాగార్జున సాగర్ జలాశయం, భారీ సిమెంట్ పరిశ్రమలు, అధిక సంఖ్యలో రైస్ మిల్లులకు నిలయమైన ప్రాంతం నల్గొండ లోక్సభ నియోజకవర్గం. తొలి లోక్సభ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి రావి నారాయణ రెడ్డిని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటు భవనంలో తొలి అడుగు పెట్టే అర్హత కల్పించిన స్థానం ఇది. ఇన్ని విశేషాలతో కూడిన నల్గొండ లోక్సభ ఎన్నికల బరిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకొని ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్ సర్వశక్తిలో ఒడ్డుతుంది. ఈ స్థానంలో ఈసారి బోని కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఉనికి చాటేందుకు బీజేపీ కృషి చేస్తుంది. ఈ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు సిపిఐ, 2 సార్లు పీడీఎఫ్, మరో 2 సార్లు టీడీపీ, ఒకసారి ప్రజాసమితి గెలిచింది. గత 3 దఫాలుగా కాంగ్రెసే గెలిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మిగిలిన పార్టీల కంటే ముందే కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రచారంలోనూ ముందున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రేణులు కలిసికట్టుగా పాల్గొంటున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ వే. వాటిలో గత నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 2.87 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలను భారీ మెజారిటీ లక్ష్యంగా నేతలు కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులుగా ఉన్న హుజూర్ నగర్, నల్గొండ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హుజూర్ నగర్ తో పాటు తన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనూ భారీ మెజారిటీ తేవాలనే పట్టుదలతో ఉత్తమ్ శ్రమిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు జానారెడ్డి సుపరిచితులు కావడం, నేతలందరితో ఆయనకున్న అనుబంధం రఘువీర్ రెడ్డికి లభించనుంది. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యం తేవాలనే తపనతో పనిచేస్తున్నారు. పలు నియోజకవర్గాల బలం ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి.